హైదరాబాద్ నానక్రామ్గూడలో డ్రగ్ డాన్ నీతుబాయ్ కోసం ఈగల్ టీం భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో పరారైన డ్రగ్ డాన్ నీతుబాయ్ని అరెస్టు చేశారు పోలీసులు. ఐటీ కోర్ ఏరియాలో గంజాయి అమ్మకాలు కొనసాగిస్తోంది నీతుబాయ్. గంజాయి కోసం నీతుబాయ్ ఇంటికి క్యూ కట్టారు ఐటీ ఉద్యోగులు. దీంతో 27 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. కిరాణా షాపు మాటున గంజాయి అమ్మకాలు సాగిస్తుంది నీతుబాయ్. గతంలోనే నీతుబాయ్ను అరెస్టు చేసి పీడీ యాక్ట్ పెట్టారు పోలీసులు. జైలు నుంచి బయటకొచ్చి మళ్లీ గంజాయి అమ్మకాలు సాగిస్తుంది నీతుబాయ్. ఆ లేడీ డాన్ ఎవరు, గంజాయి అమ్మకాలు ఎలా సాగించారు, పూర్తి వివరాలు మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. కిరాణా షాప్ మాటున సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న గంజాయి డాన్ నీతుబాయ్ సామ్రాజ్యంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈగల్ ఫోర్స్ అంతా కూడా రంగంలోకి దిగింది. దాదాపుగా 46 మంది ఇక్కడ క్యూ కట్టారు గంజాయి కోసం. వారందరినీ కూడా పోలీసులు మాటు వేసి పట్టుకున్న పరిస్థితి ఉంది. ఇందులో 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2,61,000 రూపాయలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక కిరాణా షాప్ మాటున సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న డ్రగ్ డాన్ నీతుబాయ్ సామ్రాజ్యాన్ని పోలీసులు ఒక్కసారిగా స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాప్ మాటనే దందా జంచినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. హైటెక్ సిటీ నడిబొడ్డున సాఫ్ట్వేర్ కంపెనీ నీడన ఎంతటి భయంకరమైన డ్రగ్స్ దందా నడుస్తుందో ఈరోజు బయటపడ్డ నిజాలు చూస్తే షాక్ గురి కావాల్సిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఉన్నది నానక్రామ్గూడలోనే ఒక చిన్న కిరాణా షాప్ కొట్టు నడుస్తుంది. దీని వెనుక ఉన్నది ఎవరో కాదు, పాత నేరస్తురాలు గంజాయి లేడీ డాన్ నీతుబాయ్. గతంలో ఆమెపై పీడీ యాక్ట్ పెట్టారు, జైలుకు పంపారు. కానీ జైలు నుంచి బయటికి వచ్చిన ఈ కిలేడి బుద్ధి మార్చుకోలేదు. తన రూట్ మార్చింది. ధూల్పేట నుంచి తన అడ్డాను నేరుగా ఐటీ హబ్కు మార్చేసింది. ఇక్కడ విస్తుపోయే నిజమేంటే అంటే ఈ గంజాయికి అడ్డాకు వచ్చే కస్టమర్లు ఎవరో కాదు, మొత్తం ఐటీ ఎంప్లాయీస్, లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఐటీ ఎంప్లాయీస్. రోజువారీ కూలీల్లాగానే ఈ నీతుబాయ్ ఇంటి ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగులు క్యూ కట్టిన పరిస్థితి ఉంది. గంజాయి కొనుగోలు చేస్తూ స్పాట్లోనే 27 మంది ఐటీ ఎంప్లాయీస్ దొరికిపోయారు. మొత్తం మరికొంతమంది కూలీలు కూడా ఉన్నారు. మొత్తం 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. గంజాయి కొనుగోలు చేసుకునేందుకు వచ్చిన 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 2,61,000 రూపాయల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.